హరి ఓం. శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక రామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. హే పరమాత్మ శ్రీరామచంద్ర, ఈ శ్రీరామచంద్రుడు అంటే అసలు మనం చెప్పుకోవాల్సిన దానిలో ముఖ్యమైన ఏంటంటే ఇక్ష్వాకు వంశం సంపదలన్నిటికీ నెలవైనటువంటి ఆ మహానుభావుడి గురించి, ఆ వంశంలో యతీపవు సీత రఘుమహారాజు గొప్పవాడు, అటువంటి వంశ పరంపరలో పుట్టినటువంటి మహానుభావుడు. అందమైనటువంటి తులసీ దళాలతో తయారీ అయిన మాలలు, తులసీ మాలలు ధరించినటువంటి వాడు. ఆయన తలకి గుణాలు ఏంటంటే శాంతి, ఓర్పు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేటువంటి వాడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకుంటున్నటువంటి వాడు. పరాక్రమం అనే సంపదను తన యొక్క ఆభరణంగా కలిగినటువంటి వాడు. ఎవ్వరికీ ఎదుర్కోవడం సాధ్యం కానటువంటి కబంధుడు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు. ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల రామ అనే పేరు గలవాడు అయినటువంటి దయకు సముద్రం వంటి వాడు ఆ భద్రాచలం కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు. దశరథ మహారాజుకి ముద్దుల కుమారుడు అయినటువంటి ఈ శ్రీరామచంద్రమూర్తి. ఈయన యొక్క సుగుణాలు పొగడ్డానికి ఆ కంచర్ల గోపన్న గారికే అంత ఉత్తమమైనటువంటి మనసును ఆయన పెట్టి మనంతమందికి అందించినటువంటి ఈ శ్రీరామచంద్రుడి యొక్క పాదాలని మనం శరణు వేరుకుంటూ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. స్వస్తి.